హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సొరకాయతో చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా కావలసిన పదార్థాలు: సొరకాయ, పల్లీలు, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, పసుపు, సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ముందుగా పల్లీలను వేసుకోవాలి. ముందుగా పల్లీల్ని బాగా వేయించుకోవాలండి. అదే పాన్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి కూడా వేయించాలండి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలండి. ఇది కొద్దిగా మగ్గాలండి. మీడియం మంట మీద కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టేద్దాం. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. తర్వాత టమోటాలు కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసేయాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిపోయానండి. అవునండి, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. చింతపండు కూడా వేయాలండి. ఇంకా చింతపండు వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి బాగా ఇవన్నీ వేసాం కదండి. ఇవి ఆ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేసేయాలి. ఈ వేడికే మగ్గిపోతాయి అన్నమాట. చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ముందుగా ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే వేయించుకున్న ఈ సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి ఆడించుకోవాలండి.